నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అనితారెడ్డి, ఎంపీపీ గండవరపు సుగుణ, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బారాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ 3 రోజుల కిందట ముత్తుకూరు పంచాయతీ ప్రెసిడెంట్ బూదూరు లక్ష్మి మీడియా సమావేశం పెట్టి మాపై నిందారోపణలు చేసిందని, దానిపై మేము మీడియా ద్వారా వివరణ ఇస్తున్నామన్నారు. 1976 నుండి నేను రాజకీయాల్లో ఉన్నానని, మాది భూస్వామ్య కుటుంబం నేపథ్యమని, మా కాకుటూరు కుటుంబం ఏనాడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను తక్కువ చేసినట్లు, చిన్న చూపు చూసినట్లు ఒక్కరైనా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాకుటూరు సవాలు విసిరారు. నా తత్వం ఏ పాటిదో, మాపై ఆరోపణలు చేస్తున్న వారి తత్వం ఎలాంటిదో మీకందరికీ తెలిసిందేనని, ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మిని మా కుటుంబ సభ్యురాలుగా గౌరవించామని, మరిప్పుడు ఎవరి మాటలు విని ఇలా ఎందుకు మాపై ఆరోపణలు చేస్తుందో, దేనికోసం చేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. వాటికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ ఏలుముద్రలు వేస్తూ నాకు తెలియకుండా డబ్బులు డ్రా చేశారని చెప్తుంది. బయోమెట్రిక్ ఏలుముద్రలు వేస్తే ఆమె కాదు, మేము కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా దాన్ని మార్చలేడు. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ముత్తుకూరు పంచాయతీ సెక్రటరీ ఒక ఎస్సీ, అతన్ని ఒత్తిడికి గురి చేసి ఆర్టీఐ యాక్ట్ పేరుతో 8వ వార్డు మెంబర్ అయినటువంటి షేక్ అబ్దుల్ షఫీవుల్లాతో కలిసి నెల డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నా నేను. దానికి సాక్ష్యం అబ్దుల్ షఫీ సెక్రటరీ గారి అకౌంట్ నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకున్నటువంటి ఈ అకౌంట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సమయాభారం వల్ల ఇప్పటికి నేను చెప్పలేకపోతున్నాను. అవి కూడా మీకు అందరికీ ఒక కాపీ అందజేయడం జరుగుతుంది. షఫీవుల్లాని పక్కన పెట్టుకొని ఒక ఎస్టీ అనే కార్డుతో ఆయన్ని కూడా బెదిరించి ప్రతి నెల డబ్బులు తీసుకోవడం అనేది దానికి ప్రూఫ్లు ఇవి. గెలిచినప్పటి నుంచి నన్ను ఎస్టీ అనే పేరుతో కించపరుస్తూ మానసిక క్షోభను అనుభవిస్తూ వైకాపా పార్టీలో ఉన్నానని చెప్తుంది ఆమె. స్వయంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గెలుపును కృషి చేస్తూ ఆమె భర్త తిరుగుతున్నటువంటి ఫోటోలు. నేను కడు పేదరాల్ని, నాకు బతుకు తెరువు లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నిన్న కాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్యాయకాంతంగా ఎస్టీ ఆస్తులు దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్న పత్రాలు ఇవి. దానికి సంబంధించి డబ్బు కడుతూ ఆ ఎస్టీలనే తీసుకున్నటువంటి ఫోటో ఇది. నెక్స్ట్, షఫీవుల్లా ఎస్సీ పంచాయతీకి సంబంధించి ఎస్సీ ఆధీనంలో ఉన్నటువంటి భూములు బుచ్చంగారి శ్రీనివాసులు ఎస్సీ ఇది. దీంతో అతను మహేష్ రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రాలు. ఇంకోటి ఉండాలి, ఇంకో డాక్యుమెంట్ ఉండాలి. షఫీవుల్లా అన్న దాంతో ఎస్సీకి సంబంధించినటువంటిది ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి భూముల్ని షఫీవుల్లా సంతకంతో, షఫీవుల్లా సాక్ష్యంతో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రం ఇది. నెక్స్ట్, రాజీవ్ కాలనీ అది. మా ప్రెసిడెంట్ ప్రభుత్వం ఎస్టీలకు కేటాయించిన స్థలాలను సర్పంచ్ బూదూరు లక్ష్మి అధికారంతో సాటి కులమైనటువంటి అమాయక ఎస్టీలను బెదిరించి అతి తక్కువకు కొనుగోలు చేసినటువంటి ప్రూఫ్లు ఇవన్నీ ఇచ్చాము మీకు. ఇప్పుడు ప్రశ్నించిన వారిని బూదూరు లక్ష్మి భర్త మహేష్ వాడు క్షుద్ర పూజలు చేస్తుంటాడు. క్షుద్ర పూజల పేరుతో అమాయకులైనటువంటి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేసి
వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు కొట్టడం అనేది వాళ్ళకి చాలా మామూలు. ఇప్పుడు కూడా ఆమె ఇంటి ముందే ఒక ఎస్టీ స్థలాన్ని కొని రోడ్డుని సైతం ఆక్రమించి ఒక ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈరోజు కొట్టుకట్టుకొని ఆమె బాడీకి ఇస్తుంది. కావాలంటే మీరు పోయి విచారించుకోవచ్చు, మీరు చూడొచ్చు. తర్వాత గెలిచిన ప్రతిరోజు నుంచి బ్లాక్ మెయిల్ అటువంటి షఫీతో కలిసి కొత్త అర్జున వాడ దగ్గర ఉన్నటువంటి డ్రైవ్ స్థలాన్ని, పంచాయతీ స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకొని పర్మిషన్ ఇచ్చింది ప్రెసిడెంట్ కాదా అని ప్రశ్నిస్తున్నా. కథ కొత్త అర్జున వాడ నందు 30 లక్షల రూపాయలు విలువ చేసే డ్రైనేజ్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టాడు. దానికి పర్మిషన్ ఇచ్చింది బూదూరు లక్ష్మి. శివాలయం వీధిలో ఈ కూల్ డ్రింక్ షాప్ పక్కన మురళీశంకర్ రెడ్డి డాక్టర్ మురళీశంకర్ రెడ్డి స్థలం ముందు ఒక కొట్టు కట్టి 10 కోట్ల స్థలాన్ని దాన్ని ఆపి ఈరోజు 5 కోట్లు డిమాండ్ చేస్తుంది. వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతున్నా. 2, పంచాయతీ కార్యదర్శిని బెదిరించి నెలలా మామూలు తీసుకున్నా అని చెప్పి మీకు ప్రతి నెల మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే పాత తరం నుంచి కూడా అతనికి ఇది అలవాటే. అవి కూడా నాకు సమయాభావం వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను. అతి త్వరలో మళ్ళీ దీన్ని కూడా ఇస్తా. సర్పంచ్ నాడు బూదూరు లక్ష్మి 3 సంవత్సరాల వైకాపాలో అధికారాన్ని అనుభవించి వైకాపాకు అధికారం కోల్పోయిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం వైకాపా మీద, వైకాపా నాయకుల మీద బురద చల్లడం అనేది చాలా విడ్డూరం. ఎందుకనంటే మాతో ఉండి వీళ్ళందరూ ఎస్టీలు, మేము లేకుండా బయటకు పోతాం, మీరు వాళ్ళనే అడగండి. ముత్తుకూరు మండలంలో నన్ను తెలిసినటువంటి ఏ ఎస్సీ ఎస్టీ అయినా కానీ నా మీద ఒక్క రిపోర్ట్ వచ్చినా నేను రాజకీయాల నుంచి ఈరోజే విరమించుకుంటాను. 1976 నుంచి నేను రాజకీయాల్లో ఉంటే ఇంతవరకు మండల కేంద్రం, వ్యాపార కేంద్రం ముత్తుకూరులో ఒక్క కుటుంబ సభ్యురాలు గెలిచినప్పటి నుంచి మా దగ్గరనే ఉంది. నా తత్వం ఏందో, ప్రెసిడెంట్ తత్వం ఏందో కనుక్కోండి. అదే షఫీవుల్లాకి ఎస్సీని వేధించిన కేసులో జైలుకు పోయినాడు. పంచాయతీ ఆఫీసులో ఫైళ్లు దొంగతనం చేసిన కేసులో లోపల పోయినాడు. కోమటోళ్ళ దగ్గర ఒక సైట్ని బాడుకు తీసుకుని 20 ఏళ్ళు వాళ్ళు బాడుకు కట్టకుండా వాళ్ళు తంటాలోడు పడితే ఆఖరాకి వాళ్ళ అన్న మీద దౌర్జన్యం కోమటోళ్ళు చేస్తే కనీసం ఒక్క మైనారిటీ వాళ్ళకి సపోర్ట్గా లేడంటే అతని స్థాయి ఏందో అర్థం చేసుకోండి. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటికి పోయి మళ్ళీ వేరే పార్టీలో చేరిన మరుక్షణం వైకాపా పార్టీ అధికారంలోకి పోయిన ప్రతి మరుక్షణం మా మీద, పంచాయతీ మీద, వైకాపా నాయకుల మీద ఈ అసభ్యకరమైనటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు? దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిందే. మీటింగ్లో లేదంటున్నారు. పత్రికా మిత్రులందరికీ చెప్తున్నాను, ప్రతి మీటింగ్కి మీరందరూ ఉన్నారు, మీరందరూ వీడియోలు తీశారు. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నేను, ఒక్కసారైనా మేము ఆ విధంగా ప్రవర్తించామా? లేదు. అది వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదని నేను అడుగుతున్నా. ఎప్పుడమ్మా నీ మైక్ లాక్కుందని చెప్పి మీరు అడగాలి కదా. అది కూడా బాధ ఉంది నాకు. అందుకు మా ఇంటి దగ్గరే పెట్టా. దీన్ని మళ్ళీ పంచాయతీ ఆఫీసులో పెడతా, మండల ఆఫీసులో పెడతా, నెల్లూరు ప్లస్ క్లబ్లో కూడా పెడతా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే కాకుటూరు లచ్చారెడ్డి కుటుంబం ఎస్సీలని, ఎస్టీలని ఇంకొక రకంగా చూసిందా? లేదు. ఎస్టీ సర్పంచ్ ఉన్నప్పుడు పంచాయతీరాజ్ తీర్మానాలు రాసేటప్పుడు మీరు వీడియోలు తీసుకున్నారు. మేమేమన్నా మైక్ లాక్కున్నామా? ఆమె 5వ తరగతి చదువుతున్నామే, ఆమెకి ఇంత మాత్రం తెలివి యాడ్ నుంచి వచ్చిందో నాకు తెలీదు. బయోమెట్రిక్ వేస్తే అది ఎవడో మాత్రమే సంగతి తెలీదా? ఇంత తెలివిగల నాకేం చదువు లేదంటుంది. ఆ స్కూల్ ఏదో చెప్తే మా పిల్లకాయని కూడా అదే స్కూల్లో చేర్పించి మంచి విజ్ఞానవంతులుగా తయారు చేద్దాం కోరుకున్నాను. నేను అమాయకురాల్ని, నాకు చదువు లేదు, నాకు డబ్బు లేదు, నాకు జరుగుబాటు లేదన్నప్పుడు ప్రెసిడెంట్ అయిన 3 ఏళ్లలో ఇన్ని ఆస్తులు ఎక్కడ కొన్నదని ప్రశ్నిస్తున్నా. వాళ్ళ మొగుడు మహేష్ శుద్ధ పూజలతో జనాన్ని భయపెడుతున్నారో లేదో మీరు కావాలంటే పోయి విచారించండి. అక్కడ ఉండే వాళ్ళని అడగండి. ఒక ప్రెసిడెంట్గా ఉండి రోడ్డుని ఆక్రమించి రోడ్లో బంకు పెట్టి ఈ రోజుకి వ్యాపారం చేస్తుంది ఇంటి ముందు. కాబట్టి దయచేసి మిత్రులారా, మా మీద కూడా మీరు ఎంక్వైరీ పెట్టమని అడగండి, ఎంక్వైరీ పెట్టించండి. దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. దీనికోసం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ నేనే కలిసేదానికి ప్రయత్నాలు చేస్తున్నా. వీలైతే 2-3 రోజులు కూడా కలుస్తా. మంచి మెజారిటీ తెచ్చి ఒక సర్పంచ్గా నిలబెట్టుకున్నాను. ఆ అమ్మాయి ఒక ఎస్టీ, నేను ఒక ఎస్టీ.
నన్ను ఎంత బాగా చూస్తున్నారో ఈ కుటుంబం, మా ఉప సర్పంచ్ కాదు, ఆ అమ్మాయిని అంత బాగా చూశారు. మరి ఆ అమ్మాయికి ఏమి ఆలోచన వచ్చిందో మాకైతే తెలియదు. మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇలా మారిందో మాకే అర్థం కావట్లా. ఆ కాలనీ మొత్తం ఎస్టీ మేము ఉండేది. ఎస్టీని మొత్తం అడగండి, ఉప సర్పంచ్ గారు ఎప్పుడు ఆ అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాల. మమ్మల్ని ఒక బిడ్డలాగే చూస్తుంది కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే చూస్తుంది కానీ ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. మరి ఆ అమ్మాయి ఎలా చెప్తుందో ఏమో మాకు తెలియదు సార్. ఎప్పుడు కూడా ఏ మీటింగ్కైనా నేను ప్రతి మీటింగ్కి నేను వెళ్తా పంచాయతీ ఆఫీస్కి, ఆ అమ్మాయి వస్తుంది. మరి ఆ అమ్మాయి ఎందుకు ఇలా చెప్తుందని మాకేం అర్థం కావట్లా. మరి నేను కూడా కొడుతున్నాను అంటుంది సార్. మరి నేను ఎందుకు కొడుతున్నాను, నేను ఎందుకు కొడతాను, నేను ఎస్టీయే కదా. అట్లాగా అందరి మీద, ప్రతి ఒక్కరి మీద ఆ అమ్మాయికి ఎవరికి నచ్చకపోతే వాళ్ళ మీద అవగాహన ఇట్లాగే ఏదో ఒక అబద్ధం చెప్తానే ఉంది. అవతల వాళ్ళ మాటలేని ఇట్లా చేస్తుంది. మరి ఏ రోజు ఈ ఇంటికి వచ్చింది కూడా లేదు అమ్మాయి. ఒక మీటింగ్లోనే గెలిచిన తర్వాత ఒక్కసారే వచ్చింది. మేము ప్రతిరోజు నేను ఈ ఇంట్లోనే ఉంటా. మరి ఏ రోజు మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టండి, అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా ఇబ్బంది పెడుతుంది. అతనేమో ఇప్పుడు ఏమన్నా ఎస్టీలు మేము మాట్లాడాలంటే ఆయన పూజలు చేసి ఇబ్బంది పెడతాడని మేము భయపడుతున్నాం. ప్రతిదీ అట్టే భయపెడతాడు. ఎవరైనా కానీ మేము భయపడేది దానికే, అతను పూజలు చేసి ఇబ్బంది పెడుతున్నాడని భయపడుతున్నాం. రెండోది, ప్రతి ఒక్కరి మీద ఆ అమ్మాయి మా కాలనీలో నుంచి వచ్చిందనే కానీ మా కాలనీకి ఎవరికి ప్రశాంతత లేదు. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకోండి, కావాలంటే పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేసుకోండి. ఎవరిని అయినా ఇబ్బందులు పెడుతుంది. చదువుకునే పిల్లకాయలను చూసిందంటే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. చిన్న చిన్న పిల్లల చేత పనులు చేపిస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది సార్. లేదు, ఆ రోజు చిన్న బొమ్మ పెట్టుకున్నాం ఈదులో. మేము బొమ్మ పెట్టుకుంటే పిల్లకాయలు వచ్చింది గొడవ. ఒక పిల్లవాడు వచ్చి నానా బూతులు మాట్లాడుతున్నాడు. నానా బూతులు మాట్లాడుతుంటే, బూతులు ఎందుకు మాట్లాడతావు, ఆడవాళ్ళు ఏదో మేము సంతోషంగా బొమ్మలు పెట్టుకుంటున్నాం, ఇది పెట్టుకుంటున్నాం అనేసి మేము అడిగాం. అడిగితే నేరుగా సర్పంచ్ గారికి పోయాడు ఆ పిల్లోడు. సర్పంచ్ గారికి పోయి మా ఆయన ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. బూతులు ఎందుకు మాట్లాడుతున్నాడు, మా అమ్మ నాన్న అనేసి. నా కొడుకు చదువుకుంటున్నాడు సార్, అప్పుడు 10th నా కొడుకు 10th అయితే చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే మా అమ్మని ఎందుకు, మా అమ్మని బూత్ మాట్లాడతావు అనేసి నా కొడుకు నెట్టాడు ఆ పిల్లోడిని. నిన్న నెట్టేనే నా కొడుకు నెట్టాడు. నిన్న నెట్టాడు ముందు ఆ పిల్లోడు, ప్రెసిడెంట్ గారు ఉంటాడు ఆ పిల్లోడు. నిన్న నెట్టే నా కొడుకు మా అమ్మని నెట్టాడు అనేసి నా కొడుకు నెట్టాడు. నెట్టిన దానికి అప్పటికప్పుడుగా సార్ నా కొడుకుని కొట్టారు. కొడితే నేను ఎట్ట కొనుక్కుంటాను, నా బిడ్డనే కొడుతుంటేనే నేను కొట్టా. మా ఇద్దరికి పడిన దాంట్లో ప్రెసిడెంట్కి ఏ ఇది లేదు. కానీ ప్రెసిడెంట్ నా మొగుడినే కొట్టింది, నా మొగుడినే కొట్టించింది అనేసి కేసు పెట్టేసింది. అప్పటికప్పుడుగా కేసు పెట్టింది. మేము మర్చిపోయాము. మా వాళ్ళు కూడా పోలేం. మేము మా కులాన్ని కూడా పోలే. ఆ మాట వస్తే మేము ఎస్టీ కేసు మమ్మల్ని కొట్టేశారు అనేసి ఆ పదంలో ఉండి కూడా కేసు పెట్టింది. కేసు పెడితే మాకు ఎట్టుపోయేది మాకు అర్థం కాల. నా బిడ్డ మీద కేసు పడుతుంది, చదువుకునే బిడ్డ అనేసి ఆమె బతులాడుకున్నా కాడ ఇంటికి పోయి. అయినా కానీ ఆమె పట్టించుకోవాలా. కేసు ఫైల్ అవ్వాల్సిందే, మీ మీద కేసు పెట్టేస్తాను, మీరు మా మాట వస్తే నా మీద అసలు ఆమె జోలుగా పాము. ఆ రోజుల్లో మాకు రెడ్డోళ్ళు ఎవరైంది నాకు తెలియదు. నాకు రాజకీయంలో మాకు తెలియదు, రాజకీయం పార్టీ నాకు తెలియదు. పలానా వాళ్ళు చెప్పారు, పలానా వాళ్ళు గడిపోమ్మని నిన్ను ఆదుకుంటారంటే ఆ రోజు సగం రైతులకు వచ్చి నేను డోర్ తెట్టా. ఈ లచ్చరెడ్డి వాళ్ళ డోర్ నేను తెట్టా. తడితే ఏమమ్మంటే మేము తెలుగుదేశం వాళ్ళు అని మా మీద కేసు పెట్టింది. తెలుగుదేశం నా మొగుడు పచ్చి తెలుగుదేశం నేను చెప్తుండ, బాండ్ కడుతున్నారు. నా మొగుడు తెలుగుదేశంలో ఒక నెంబరు. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళని కేసు పెట్టింది. కేసు పెడితే ఆ రోజు వచ్చి నేను డోర్ కొడితే ఏ పార్టీతో నాకు సంబంధం లా, నువ్వు ఏడుస్తా వచ్చావు కాబట్టి నేను ఆదుకుంటానమ్మా, నేను ముందు నిన్ను బయటకు లాగుతాననేసి ఆ రోజుకు రెడ్డమ్మ కానీ, రెడ్డి కానీ, సుగుణక్క కానీ, అనితక్క కానీ, వార్డు నెంబర్ సుజాత కానీ నాకు ఆ రోజు ఈ పార్టీ గురించి నాకు తెలియదు. ఏ పార్టీ ఎట్టుంటుందో నాకు తెలియదు. నా మొగుడైతే ఉన్నాడు పార్టీలో తెలియదు. ఆ రోజు కాడి నుంచి ఈ రోజు కాడ నేను ఒక బిడ్డలాగా చూస్తున్నాను. ఇంటికి వస్తే మర్యాద చేస్తుంది. ఈ పెద్ద ఉంది ఇంట్లో, ఆ పెద్ద నేను మర్యాద చేస్తుంది, కూర్చోబెట్టి మర్యాద చేస్తుంది. నాకు చేయాలని అవసరం ఏముంది సార్, వాళ్ళకి టీలు కాఫీలు అన్నీ పెట్టేస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు కాడ ఒక తల్లిదండ్రులాగా మేము భావిస్తున్నాం. వెళ్ళి ఈదులో మా ఈదులో మేము నిలబడాలన్నా మాకు భయం. ప్రతి వాళ్ళు మంత్రానికి తంత్రానికి పోతారు, ఏదెత్తి మా మీద వేస్తారు. మేము 2-3 మాట్లాడుకున్నా మాకు భయమే. 2-3 ఈదులో నిలబడి మాట్లాడాలన్నా, మా అంగడికాడ కూర్చోవాలన్నా ఆ గురించి మాట్లాడుతుంది. వీళ్ళకి చెప్తా చూడు, వీళ్ళ చరిత్రను చూడు అని వాళ్ళు నవ్వుకుంటుంటే మా ఊరంతా కాళ్ళంతా కూడా కదిలొచ్చింది. నా వెనకాల నేను ఆడకు పిలిచినా వస్తారు. అదేంటో బెదిరించి రమ్మంటుంది, ఇది రమ్మంటుంది. నాకు అభిమానం, నాది ఒకే ఫ్యామిలీ ఉందాడ, మొత్తం వాళ్ళదే.
ఏ రోజు మేము ఇది వాళ్ళ జాతి ఇది ఇది నా జాతి ఇది అని ఏ రోజు ఏ పండుగ